హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ స్మార్ట్ కిచెన్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు ఉగాది పండుగ సందర్భంగా 6 ప్రసాదాలను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని శాస్త్రీయ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. షడ్రుచులు అంటే 6 రుచులు. ఈ రుచుల కోసం ముందుగా ఒక చిన్న కప్పు పిందె మామిడికాయ ముక్కలు, వేపపూత, పచ్చిమిర్చి సన్నని తరుగు, కల్లుప్పు, 1 కప్పు చింతపండు రసం, అలాగే 1/2 కప్పు బెల్లం తురుము కూడా తీసుకోండి. మనం పులుపు చింతపండు నుంచే తీసుకోవాలి కాబట్టి వగరు కోసం పిందె మామిడికాయని తీసుకోండి. ఉగాది పచ్చడి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు చింతపండు రసం, 1/2 కప్పు బెల్లం తురుము, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి, కాస్త వేపపూత, 1/2 కప్పు మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 కప్పు నీళ్లు పోసుకొని బెల్లం పూర్తిగా కరిగి ఇవన్నీ పూర్తిగా కలిసే వరకు బాగా కలుపుకోండి. అంతే అండి, షడ్రుచుల సమ్మేళనం అథెంటిక్ ట్రెడిషనల్ ఉగాది పచ్చడి రెడీ. ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఉగాది రోజు తప్పకుండా ఉగాది పచ్చడి తినాలి అని. కాబట్టి ఈ ఉగాదికి తప్పకుండా మీ ఇంట్లో ఈ ఉగాది పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఈ ఉగాది కోసం చాలా స్పెషల్గా సేమియా పాయసంను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి నీళ్లను వేడి చేసుకోండి. ఇప్పుడు మరో స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బాదం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 15 జీడిపప్పు పలుకులు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వీటిని దోరగా వేయించుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 15 ఎండు ద్రాక్ష వేసి వీటిని కూడా దోరగా వేయించుకొని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ 3-4 నిమిషాల పాటు సేమియాని ఫ్రై చేసుకోండి. చూడండి, సేమియా బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తూ కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ పోసి
ఒకసారి మొత్తం బాగా కలుపుకొని సేమియా పూర్తిగా ఉడికే వరకు కుక్ చేసుకోండి. ఇందుకు సుమారు ఒక 5-6 నిమిషాల టైం పడుతుంది. సేమియా ఉడికేలోపు మరొక బౌల్లో ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. చూడండి, సేమియా పూర్తిగా ఉడికిపోయింది. అలాగే పాలు కూడా ఒక పొంగు వచ్చేసాయి. ఇప్పుడు ఈ పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు చక్కెర వేసుకొని చక్కెర పూర్తిగా కరిగి పాలు 2-3 పొంగులు వచ్చే వరకు కలుపుతూ బాయిల్ చేసుకోండి. చూడండి, చక్కెర పూర్తిగా కరిగిపోయి 2-3 పొంగులు వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేస్తే పాయసం చిక్కబడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీ సేమియా పాయసం రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టే రవ్వ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ రవ్వ మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, రవ్వ పూర్తిగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో అరకప్పు పెసరపప్పు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పెసరపప్పును కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, పెసరపప్పు పూర్తిగా ఫ్రై అయ్యి కాస్త కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో 5 కప్పుల నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి పెసరపప్పుని పూర్తిగా ఉడకనివ్వండి.
చూడండి, పెసరపప్పు పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వను కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికే రవ్వ చిక్కబడిపోతుంది. చూడండి, రవ్వ కాస్త చిక్కబడింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి రవ్వ పూర్తిగా చిక్కబడే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం తరుగు, సన్నగా పొడుగ్గా తరిగిన 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, అలాగే 10 జీడిపప్పు పలుకులు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపును పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ రవ్వ పొంగలి రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఈ ఉగాది టైంలో ఎక్కువగా దొరికే మామిడికాయలతో మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వంట రాని వారైనా సరే ఈ మామిడికాయ పులిహోరని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఇలా ఫ్రెష్ మామిడికాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకోండి. చూడండి, ఈ విధంగా తురుముకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే అరకప్పు వేరుశనగపప్పు, 4-5 ఎండుమిర్చి వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా తరిగిన 3 పచ్చిమిర్చి, 10 జీడిపప్పు పలుకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి వీటిని కూడా కలుపుతూ మరో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి.
ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒక 1/2 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పచ్చి మామిడి తురుము వేసి అన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ ఉగాదికి మామిడికాయ పులిహోరని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు పండగలప్పుడు అందరూ ఎంతో ఇష్టంగా చేసుకునే నేతి బొబ్బట్లని చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బొబ్బట్ల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, 1/2 కప్పు బన్సీ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. వీటిని ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మధ్య మధ్యలో నీళ్ళు యాడ్ చేసుకుంటూ దీన్ని ఇలా పల్చటి పిండి ముద్దలా కలుపుకోండి. చూడండి, ఇలా కాస్త జారులో ఉండేలా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోకండి. ఇప్పుడు ఇందులో ఈ పిండి ముద్ద మునిగేలా ఆయిల్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ పిండి ముద్దని ఆయిల్లో ఒక అరగంట సేపు నాననివ్వండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసి నీళ్లు పోసుకొని వీటిని 1 గంట సేపు నానబెట్టుకోండి. 1 గంట తరువాత నానబెట్టుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టుకొని అవసరమైనన్ని నీళ్లు పోసుకొని పప్పుని పూర్తిగా ఉడకనివ్వండి. చూడండి, పప్పు ఇలా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు వడకట్టుకొని ఇలా ఒక క్లాత్పై పప్పుని ఆరబోసుకోండి. అప్పుడు మనకు పప్పులో తడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆరబెట్టుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1 కప్పు బెల్లం, 4-5 యాలకులు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దాన్ని నెయ్యితో గ్రీస్ చేసుకొని
ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మైదాని స్టఫింగ్ ముద్ద కంటే డబల్ సైజ్ తీసుకొని ఇలా కాస్త ఒత్తుకొని అందులో స్టఫింగ్ ముద్దను ఉంచి పూర్తిగా క్లోజ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేత్తోనే ఈవెన్గా ఒత్తుకోండి. చూడండి, ఇలా ఒత్తుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని నెయ్యితో గ్రీస్ చేసుకుని దీన్ని అందులో వేసి కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే నెయ్యి ప్లేస్లో నూనె వాడచ్చు, కానీ నెయ్యితో కాలిస్తే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా బొబ్బట్లు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మైదా పిండిలో స్టఫింగ్ ముద్దను ఉంచి బాగా ఒత్తుకొని బొబ్బట్లని నెయ్యితో కాల్చుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఆంధ్ర స్టైల్ బొబ్బట్లు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు పండగలప్పుడు అలాగే గుళ్ళలో నైవేద్యంగా పెట్టే బెల్లం పొంగల్ని ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా మంచి సువాసన వచ్చే విధంగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో 1.5 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు వేసి ఇప్పుడు ఇందులో సరిపడినన్ని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇవన్నీ పూర్తిగా నానాక ఇప్పుడు ఇందులో 1.5 కప్పు బియ్యానికి గాను 3 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని పూర్తిగా ఉడికించుకోండి. అన్నీ పూర్తిగా ఉడికాక ఇప్పుడు ఇందులో పావు లీటర్ పాలు పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లం వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు బాగా కలుపుతూ ఉండండి. బెల్లం మరీ పెద్ద గడ్డలు వేయకండి, కరగడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి కాస్త మెత్తగా నలగొట్టుకొని వేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో 15 ఎండు ద్రాక్ష వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి
వీటిని దోరగా వేయించుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 15 జీడిపప్పు పలుకులు అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యితో పాటు వీటిని పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బెల్లం పొంగలి రెడీ. మీరు కూడా ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఈ బెల్లం పొంగల్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా తప్పకుండా ఈ ఉగాదికి ఈ ప్రసాదాలను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.